రేషన్ కార్డు లేకపోతే మేడం అంటే ఇప్పుడు మా అమ్మాయి ఒక్కటే ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామసభ జరగడం జరిగింది. ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే పింఛన్లు అండ్ రైతులు కోరుకునేది రైతు బంధు, వీటికి ఇవన్నీ కార్యక్రమాలు కోరుకుంటున్నారు. ఈ ప్రజలను ఈ కార్యక్రమం పెట్టి ఈ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇందులో వచ్చేదైతే ఏం లేదు. ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే వాళ్ళకు సరైన క్లారిటీ లేదు. ఏమంటే క్లారిటీ అంటే గృహలక్ష్మి అంటుండ్రు, ఇలాంటి ప్రోగ్రాంలు అన్ని అంటున్నారు కానీ వాళ్ళకి ప్రజలకు ఇప్పటివరకు ఏం క్లారిటీ చెప్పలేదు. కాబట్టి ప్రజలు కూడా ఏంది అనేది అంత అయోమయ పరిస్థితి ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఎలా గ్రామ సభ పెట్టింది కదా, అప్పుడు జనం వచ్చిండ్రు, ఇప్పుడు అప్లై చేసుకున్న దానికి ఎందుకు వస్తలేరు? అప్లై అయ్యేటువంటి ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళకు సరైన క్లారిటీ లేదు, వాళ్ళకు సరైన సమాచారం లేదు, ప్రజలలో సమాచారం లేదు. ఈ దానికి ఇది పెట్టుకోవాలి, ఈ స్కీమ్కు ఇది పెట్టుకోవాలనేది ప్రభుత్వ అధికారులు ఇస్తలేరా? ప్రభుత్వ అధికారులు కూడా ఏం సమాధానం చెప్తలేరు, ప్రజలకు క్లారిటీ ఏం చెప్తలేరు. అందుకే ఇప్పుడు కుర్చీలు ఖాళీ ఉన్నాయంటారు. ఎవరు గ్రామసభ పెట్టడం జరిగింది, గ్రామసభకు ప్రజలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ప్రజలు ఇంతకుముందు ఆడుతుండ్రు, ఎందుకంటే వాళ్ళకు సరైన సమాచారం లేదు కాబట్టి ఎవరు అప్లై చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. రైతు బంధు, పింఛన్లు సరైన టైంలో ఇప్పటి వరకు రైతు బంధు రైతులకు పడలేదు కాబట్టి రైతులు కూడా గ్రామసభలో అదే అడగడం జరిగింది. ఎందుకు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అనేది మా రైతులు ఇక్కడ గొడవ చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ప్రజాపాలనలో ప్రజలకు స్పష్టమైనటువంటి సమాచారం అసలు ఇదివరకు ఇంప్లిమెంటేషన్ అనేది ఉన్నది. రైతు బంధు కానీ పెన్షన్స్ కానీ కేసీఆర్ గత ప్రభుత్వం చేసినటువంటి అందుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయి. మళ్ళీ కొత్తగా కార్యక్రమాలు ఏంది అది అంటే ఇది కాలయాపనకే అది అనేటువంటిది జనంలో కొంత నిరాశ అనేది ఉంది. ఏదో మభ్యపెట్టి దీన్ని సోలాంగ్ చేసి కాలం పబ్బం కట్టుకునేటువంటి కార్యక్రమాలు తప్ప ఇలా సరైనది లేదు అనేది కొంత జనంలో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. జనం అనేది సరైన స్పందన లేదు. జనం ఇక్కడికి గ్రామ సభలకు రావడానికి కూడా సరిగా కరెక్ట్గా స్పందిస్తలేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉండగానే ఇస్తామని చెప్పారు. ఏంతో నిబంధన లేకుండా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కుదిరి పెట్టి ఏదో కాలయాపన చేయడం కోసమే అనేటువంటి దాన్ని జనం గ్రహించారు. దానికే జనం రాలేకపోతుందో స్పందించలేదు.